ఫ్రెండ్స్. ఈ మధ్య నేను కొత్తగా ఒక వర్క్ చేసే విధానం గురించి నేర్చుకున్నాను. ఎప్పుడు మనం వింటూ ఉంటాం, గొడ్డి చాకిరీ చేస్తున్నాను, ప్రమోషన్స్ రావట్లేదు, రిజల్ట్స్ రావట్లేదు అనే మాటలు చాలామంది చెప్తూ ఉంటారు. గొడ్డులా కాదు మై డియర్ ఫ్రెండ్స్, సింహంలా పనిచేయండి. ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి, అలా బిజీగానే ఉంటేనే విజయం లభిస్తుంది అనే భావన మనందరిలో ఉంది. కానీ నిజం ఏంటంటే, ఎక్కువ గంటలు టేబుల్ దగ్గర కూర్చోటము, ఎక్కువసేపు మార్కెట్లో తిరిగి పని చేశాను, అలసిపోయాను, సక్సెస్ రావట్లేదు అనుకోవటము జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక పశువు అంటే గేదె కానీ ఆవు కానీ ఇవంతా రోజంతా మేత మేస్తూనే ఉంటాయి, గంటల తరబడి తింటూ ఉంటాయి. అలా చేస్తే కదులుతూ చేస్తూ మేస్తూ ఉంటే కానీ వాటి కడుపు నిండదు. అలా కొన్ని జీవులు ఉంటాయి. అలాగే మనలో కూడా చాలామందిని ఎప్పుడు బిజీగా ఉంటారు, హజిల్ చేస్తుంటారు, హడావిడి చేస్తుంటారు, కానీ ఆశించేంత ఫలితాలు కనపడవు. కానీ ఇంకా సింహం గురించి ఆలోచించండి ఫ్రెండ్స్. సింహం రోజంతా తిరగదు, పశువులా మేస్తూ ఒక దగ్గర కూర్చుంటూ గడపదు. అది విశ్రాంతి తీసుకొని ఉంటుంది, శక్తిని నిల్వ చేసుకొని ఉంటుంది. సరైన సమయం రాగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఆ ఒక్క క్షణం శక్తితో అది వేటాడుతుంది. అందుకే అడవిలో అది రాజు అయింది. రాజు, రారాజు, అడవి రాజు అని మన సింహాన్ని అంటాం. అలాగే మన క్రియేటివిటీ కూడా అలాగే పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. గంటల తరబడి పనిచేస్తుంటే మన శక్తి తగ్గిపోతుంది, మెదడు అలసిపోతుంది. కానీ తక్కువ సమయంలో పూర్తి ఫోకస్తో పనిచేసేటప్పుడు, పూర్తి ఫోకస్తో, పూర్తి శక్తితో పనిచేసి విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అద్భుతాలు జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. అందుకని విశ్రాంతి లేకుండా పనిచేస్తే గొప్పవాడిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, పని లేదు. బిజీగా ఉన్నామని చెప్పుకోవడం వల్ల సక్సెస్ రాదు. సింహంలా పనిచేయండి, శక్తివంతమైన ఫోకస్, ఆ తర్వాత పూర్తి విశ్రాంతి. అదే నిజమైన విజయ రహస్యం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, రోజంతా మేస్తూ ఉండే పశువుల కాకుండా ఒక్క దెబ్బతో ఫలితం సాధించే సింహంలా ఇంటెన్స్ ఫోకస్ అండ్ ఎనర్జీతో ఎఫిషియెంట్గా పనిచేయండి, అద్భుతాలు జరుగుతాయి. ఈ కొత్త వర్క్ ఎథిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే CS శివకుమార్ @ యూట్యూబ్ ఛానల్ చూస్తుండండి.